కక్ష కట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ని పార్టీల లీడర్ల నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ గా కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ ఏమైనా యుద్ధాలు చేసొచ్చాడా? చట్టం తన పని తాను చేస్తుందంటూ సీరియస్ అయ్యారు. అరెస్ట్ వెనుక కుట్రపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు నర్ర విజయ్ గారు, అనలిస్టు, అదేవిధంగా ఫిలిం జర్నలిస్టు ధీరజ్ అప్పాజీ గారు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా బాజిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, నీలం రమేష్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా విజయ్ గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్కారం. సార్, నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు కళ్ళ కట్టినట్టు చూస్తున్నారు. అసలు ఏం జరిగిందంటారు? ఏం జరుగుతుందంటున్నారు? ప్రభుత్వము అత్యుత్సాహం చూపించిందండి. ముఖ్యమంత్రి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారే 2 సార్లు 2 విధాలుగా చిట్ చాట్ లో పార్లమెంట్ లో చట్టం తన పని తాను చేసుకుంటుందని పోతూ చెప్పినటువంటి వ్యక్తి అదే మీడియా ఇంటర్వ్యూలో ఇంకో ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశం సినిమా స్టార్స్ కు వెటకారంగా మాట్లాడడం, సినిమా స్టార్ విషయంలో, సినిమాల విషయంలో, ప్లస్ మళ్ళీ అదే సందర్భంలో మాకు చుట్టం అవుతాడని చెప్పుకోవడం, ఇదంతా ఒక సీఎం స్థాయిలో వ్యవహరించాల్సినటువంటి తీరు కాకుండా ఏదో సెన్సేషనల్ నేను రకమైనటువంటి వ్యవహారం లాగా చూశారు తప్ప దీనికి అదే సందర్భంలో ఓకే అల్లు అర్జున్ ని తప్పు చేసినట్లు ఉన్నట్టు తేలితే డైరెక్ట్ ఏదైనా ఉంటే చేశారు. మరి అదే సందర్భంలో మోహన్ బాబు సంగతి ఏమైందండి? మోహన్ బాబు సంగతి విషయమేమో కేసు కోర్టులో ఉందంటారు, లేదు ఇంకోటి పారిపోయింది అని వస్తుంటుంది. ఇంకా మోహన్ బాబు డైరెక్ట్ గా అటాక్ చేశారు. కొంచెం అయితే ఆ జర్నలిస్ట్ చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషన్ కూడా అయినటువంటి సిచ్యువేషన్, కంత దగ్గర తగిలినటువంటిది. మరి మోహన్ బాబు విషయంలో ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మరి ఇవన్నీ ఏంటంటే ఈ రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చర్చ కూడా, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో కూడా చెప్పలేదు, అల్లు అర్జున్ చెప్పలేదు, అది మనసులో పెట్టుకుండా అనేది. అంటే తెలంగాణ స్థాయిని ఏడాదిలో ఏ రకంగా దిగజార్చారు? తెలంగాణ సీఎం అంటే ఒక స్టార్, ఒక సెలబ్రిటీకి కూడా నోటికి రానటువంటి సిచ్యువేషన్ కు తెలంగాణ దిగజారిందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అయిపోతుంది. ఇదంటే ఏంటంటే వైఫల్యం ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఒక ప్రాపర్ గా డీల్ చేయలేక భద్రత పెంచారు. సంధ్యా థియేటర్ కి ఆ రోజు వస్తుందనే విషయం, సంధ్యా థియేటర్ యాజమాన్యం జనరల్ ఆర్టిస్ట్ సెక్టర్ లో కొత్త సినిమాలు పెద్ద హీరోలు ఎవరి విడుదలైనా దగ్గర పక్కకే ఉంటుంది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తెలిసిపోతుంది. తెలిసిపోయి అక్కడ వస్తుందని తెలిసి కూడా సరైనటువంటి భద్రత కల్పించకుండా, సరైనటువంటి వ్యవహారాలు చూడకుండా ప్రభుత్వం వ్యవహరించింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ తెలిసి కూడా తెలియనట్టు నటించి తర్వాత తప్పు మీదకి వచ్చేసరికి ఈ రకంగా చేయడం. అరెస్ట్ చేసినటువంటి బెడ్రూమ్ లో పోయి అరెస్ట్ చేసినటువంటి ఆయన హీరోగా సినీ స్టారే మాట్లాడుతున్నటువంటి అంశం. ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా కావాలని చేసినట్టే కనిపిస్తుంది తప్ప ఒక శాంతి భద్రతలు కాపాడే విషయంలో వైఫల్యం చెందినటువంటి సినీ యాక్టర్ ఎంత అరెస్ట్ చేస్తున్న రాద్దాం చేస్తున్న మీరు ఒక తల్లి కోల్పోయిన బిడ్డ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, దీనిపై ఏమంటారు? అది ఆలోచించాలి, కరెక్టే. అది చనిపోయినటువంటి విషయంలో ప్రభుత్వమే ఆ రోజు, మరి ప్రభుత్వం ఆ రోజు స్పందించాల్సి ఉండే, స్పందించి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి ఉండే. అల్లు అర్జున్ ఆ విషయం ఓకే, స్పందించాలి, అరెస్ట్ చేసే వాళ్ళని చేయాలి. ఇక్కడ కూడా అల్లు అర్జున్ తప్పు ఉంటే అరెస్ట్ చేసేది ఉంటే ప్రాపర్ గా చేయాల్సినటువంటిది. అదే సందర్భంలో ఇంకొకరికి చట్టం తన పని తనం చేసుకున్న పోతున్నటువంటి సందర్భంలో మోహన్ బాబు విషయంలో చట్టం తన పని ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా సూసైడ్ చేసినటువంటి కొంతమంది రేవంత్ రెడ్డి సోదరుల పేరు పెట్టి సూసైడ్ చేసుకున్నటువంటిది ఉన్నది, వాళ్ళ విషయంలో చట్టం తన పని తాను ఎందుకు చేయట్లేదు? అంటే ఇక్కడ ఏదో సంథింగ్ వీళ్ళ మధ్యలో ఏదైనా జరిగింది. అంటే ఈగోకు వెళ్ళారు రేవంత్ రెడ్డి అని మీ అభిప్రాయం? ఇవన్నీ ఎందుకు ఏ అనుమానాలు వస్తున్నాయంటే సినీ ఫీల్డ్ ని తన గ్రిప్ లో పెట్టుకోవాలి. ఇప్పటికే బిల్డర్లను గ్రిప్ లో పెట్టుకున్నాడు. సినీ ఫీల్డ్ ని కూడా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా విడుదలైనటువంటి సందర్భంలో ఏంటి అనేది క్వశ్చన్ పెట్టి చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ దానివల్ల రేవంత్ రెడ్డికి ఏం లాభం? విజయ్ గారు, అది సోషల్ మీడియాలో జరుగుతుందండి, తెలిసిపోతుంది. అది కూడా ముందు ముందు వస్తుంది. బిల్డర్లది తెలిసిపోయింది మొత్తం అంటున్నారు. చర్చ ఎట్లా జరుగుతుంది? బిల్డర్లది పెద్ద బిల్డర్ అయినా చిన్న బిల్డర్ అయినా ఏం చేయాలో అది చేయాలని ఒక చర్చ. ఇప్పుడు పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక బెదిరింపు అన్నట్టు, ఇది టైప్ ఆఫ్ బెదిరింపు. ఆ రకమైనట్టు ఏదైనా ఉందా? మరి అంతే వస్తుంది. పుష్పతోటి కుదిరింది మోహన్ బాబు, పుష్పతో కుదరలేదు మోహన్ బాబుతో కుదిరిందా అనేది కూడా జరుగుతున్నటువంటిది. ఇట్లాంటి అంశాలు చర్చకు ఎందుకు వస్తాయండి? ఎందుకు వచ్చింది? ఇంత భద్రత కల్పించినట్లయితే ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరగకపోతుండే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్ని రోజులకు చేసినటువంటి పద్ధతి
ఈ రకంగా వస్తుంది. అంటే అల్లు అర్జున్ గారే ప్రోటోకాల్ పాటించలేదు, అక్కడ ర్యాలీ తీశారు, ర్యాలీకి ఎటువంటి అనుమతి మేము ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు కదా. ర్యాలీ అనుమతి ఇవ్వబట్టి ఆ రోజే చేయాలి కదా, అనుమతి లేదనేది ఆ రోజే చేయాలి, ఆ రోజే వాళ్ళకి న్యాయం అయ్యే విధంగా చేయాలి. ఆ తర్వాత కూడా ఇంకేదైనా ఉంటే తప్పనట్లే చట్ట ప్రకారం అరెస్ట్ చేసినటువంటి పద్ధతి ఓకే. మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఈ విషయంలో పెద్ద స్టార్ చేయబట్టి ఈయన కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళంతా దగ్గరికి వస్తారైనా? ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఇంకో రకంగా టర్న్ చేసి తన అవసరాలు ఏమైనా ఉంటే తీర్చుకుందాం అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే ఒక పద్ధతి ప్రకారం జరగకుండా మిగతా వాళ్ళ విషయాల్లో కూడా అదే జరగాలి. అదే వస్తుంది ఫస్ట్. అదేనండి మోహన్ బాబు విషయంలో ఏంది, అదే విధంగా కొండారెడ్డిపల్లిలో చనిపోతుంటే సూసైడ్ నోట్ లో వాళ్ళ పేరు రాసి చనిపోయిన వాళ్ళ విషయం ఏంటి, ఇవన్నీ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. వీటి కూడా చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటా పోతే దానికో తీరు అవుతుంది. మరి పార్లమెంటు సెంట్రల్ హాల్లో చిట్ చాట్ లో ఒక రకంగా మాట్లాడి నిన్న చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని, మరి అదే మీడియా ఇంటర్వ్యూకి వచ్చేసరికి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారండి? వీళ్ళు ఏమన్నా దేశభక్తుల, మిలిటరీ వాళ్ళ? ఇవన్నీ ఏంటి, ఏం మాట్లాడుతున్నట్టు? ఇవన్నీ ఒక పరిపాలకుడు మాట్లాడేటువంటిది కాదు. మొత్తం వస్తున్నట్టు సెటిల్మెంట్లు చేసుకోవాలనే కాన్సెప్ట్ ఎక్కువ కనిపిస్తుంది తప్ప రాష్ట్ర పరిపాలన గాలిలో పెట్టాలి, రాష్ట్ర అభివృద్ధి పెట్టాలి అనేది మాత్రం కనిపించడం లేదు. రైట్ రైట్ అప్పోజ్ గారు నమస్కారం అండి. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరు కూడా చూసారు. అంటే అసలు ఏం జరుగుతుంది అంటే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అంటే ఇందులో కుట్రకోణం ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చట్టం సామాన్యుడికి ఒకలాగా, సెలబ్రిటీకి ఒకలాగా ఉండాలని ఎవరు కోరుకోరు కదా. కాకపోతే ఏంటంటే ఈ నిన్న అరెస్ట్ జరిగింది ఒక రోజు ముందు. అంటే మొన్న అంతా ఏం ప్రచారం జరిగిందంటే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. తర్వాత అల్లు అర్జున్ పిఆర్ టీం నుంచి దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే ఇలాగా చర్చ జరిగిన మరుసటి రోజే కిషోర్తో కూడా భేటీ అయినట్టు కొంచెం ఇటువంటి చర్చ జరిగిన మరుసటి రోజే అరెస్ట్ అవ్వడం వల్ల ఇదంతా దీనికి రాజకీయ రంగు పులుముకుంది. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మనం హర్షించకపోయినా ఇది ఏదైతే ఆ రోజు సంజయ్ థియేటర్ ఘటన ఉందో అక్కడ ఒక అమ్మాయి ఆవిడ చనిపోవడం, 35 ఏళ్ల ఒక మహిళ చనిపోవడం, తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా కోమాలో ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 10 రోజులు అవుతుంది, ఇంకా కోమాలోనే ఉన్నాడంటే అది కూడా చాలా తీవ్రమైనటువంటి విషయం కదా. అంటే ఇటువంటి పరిణామాలు, ఇటువంటి దుర్ఘటనలు ముందు జరగకుండా ఉండడం కోసం కూడా ఈ విధంగా ఆ రోజే వెంటనే ప్రకటించారు. భవిష్యత్తులో ఇంకా తెలంగాణలో ఈ ప్రీమియర్ షోలకు కానీ బెనిఫిట్ షోలకు కానీ అనుమతి ఉండదు, రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వబోమని చెప్పి మన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది ఈ విధంగా ఏదైనా అంటే ఉదాహరణకి మీరు అన్నారు ఇందాక, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది? ఎంతో కొంత ఇప్పుడు అల్లు అర్జున్కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ పుష్పాటు అసాధారణమైనటువంటి విజయం సాధిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతనికి అభిమానులు ఏర్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ. దాని ప్రభావం ఉంటుంది కదా, ఒకవేళ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి ఇందులో కుట్రకోణం అనేది లేదు. చట్టబద్ధంగా తీసుకోవాల్సి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి ముందే సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేశారు. అది పెద్దగా సెలబ్రిటీస్ లేకపోవడం వల్ల. ధీరజ్ గారు అంటే అప్పాజీ గారు కుట్రకోణం లేదని మీరు చెప్తున్నారు, కానీ శుక్రవారం ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? గతంలో మనం చూసాం ఏపీ సీఎం అప్పుడు మాజీ సీఎం ఉన్నటువంటి చంద్రబాబుని శుక్రవారం అరెస్ట్ చేశారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా అరెస్ట్ చేస్తారు శుక్రవారం. అంటే శనివారం ఆదివారం కోర్టులకు సెలవు కాబట్టి ఆ రోజు అరెస్ట్ చేస్తే మినిమం ఒక 3 రోజులన్నా జైల్లో ఉంచొచ్చు అనేది. మరి ఎలా అంటే మరుసటి రోజు ఇప్పుడు ఆల్రెడీ విడుదల ఇంటికి వచ్చేసాడు కదా. ఇప్పుడు మనం ఈ చర్చ జరుగుతున్న టైంకి ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడు. అల్లు అర్జున్ వచ్చాడు. అంటే మనం దాన్ని సమర్థించడం లేదు, కానీ అక్కడ జరిగిన ఆ ఘటన నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి దీన్ని మనం ఖండించడం కూడా లేవని నేను చెప్తున్నాను అనమాట. అయితే మీరు అన్నారు శుక్రవారమే ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి. అంతకు ముందు రోజు ఆయన ఢిల్లీలో సక్సెస్ మీట్లో పాల్గొని వచ్చాడు. పోలీస్ వెర్షన్ ఏముంది, మేము లక్షవారం వెళ్ళాము కానీ ఆ రోజు ఆయన అందుబాటులో లేడు, అందువల్ల మరుసటి రోజు వచ్చి అరెస్ట్ చేశామని చెప్తున్నారు వాళ్ళు. అంటే బుధవారం గురువారం కూడా ఆయన అందుబాటులో లేడు. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా కక్షతోటి శుక్రవారం విడుదల చేసి 2 రోజులు కనీసం 2 రోజులు జైల్లో ఉండేలాగా
పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని మనం అనుకోవడానికి కూడా లేదు. ప్రభుత్వ యంత్రాంగం నిన్న పనిచేసినంత స్పీడ్ గా నాకు తెలిసి ఎప్పుడు పనిచేయలేదని చెప్పేసి కొంతమంది ఎందుకంటే మొత్తం భారతదేశంలో దాదాపు 4,50,00,000 పెండింగ్ కేసులు ఉన్నాయి. నిన్న ఇంత త్వరితగతిన పనిచేయాల్సిన అవసరం ఏముందని కొంచెం విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పోలీసులు కావచ్చు, నిన్న లీవ్ లో ఉన్న వాళ్ళు కూడా లీవ్లు క్యాన్సిల్ చేసుకుని వచ్చి నిన్న పనిచేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎందుకు నిన్న ఇంత ఫాస్ట్ గా పనిచేయాల్సి వచ్చింది అంటే అంత లోతుగా మనం దాన్ని చర్చించలేం. కానీ జనరల్గా ఇటువంటి జరుగుతుంటాయి కదా, అరెస్ట్ చేయడం, వెంటనే హైకోర్టు ఆదేశాలతోటో సుప్రీంకోర్టు ఆదేశాలతోటో విడుదల అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాకపోతే మీరు అన్నట్టు ఈ అరెస్ట్ చేసిన విధానం అంటే అత్యుత్సాహమైన ప్రదర్శించారేమో, అదేమైనా మనం తప్పు పట్టాలి తప్ప ఇది ఈ సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే జరిగిందో భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా, అంటే వీళ్ళు అనుమతి తీసుకున్నామని చెప్పి అంటున్నారు, లేదు మాకు ముందస్తు సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. ముందస్తుగానే మేము తీసుకున్నామని ఒక పర్మిషన్ లెటర్ మన వాట్సాప్ దీంట్లో సర్క్యులేట్ అవుతుంది, దాన్ని కూడా పోలీసులు ఖండించారు. వీటన్నిటి నేపథ్యంలో మనం చూడాలి తప్ప దీని వెనకాల అంటే ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ అనేవాడు ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నటుడు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఇప్పుడు పాపులారిటీ ఉన్నటువంటి నటుడు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా కలెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా నార్త్ ఇండియాలో సునామీ సృష్టిస్తుంది. అంటే అక్కడ సినిమాలు అన్ని రికార్డులని తుత్తునీళ్ళు చేసి #1 పొజిషన్కి ఆల్రెడీ, అంటే విడుదల ఇంకా 6 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. జాతీయ స్థాయిలో ఇంత పాపులారిటీ కలిగినటువంటి అల్లు అర్జున్ని వేరే చిన్న కోణంలో అరెస్ట్ చేసి వాళ్ళు ఇదే అవుతారని చెప్పి నేను అనుకోవట్లేదు. రైట్. మనతో పాటు చిట్టిబాబు గారు, ఫిల్మ్ అనలిస్ట్, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు బీజేపీ జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. సార్, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ పై కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క దురాగతమైన చర్యలు. ప్రభుత్వం అందుకనే కోర్టులో కూడా మందలించింది పోలీసులు. అసలు వాళ్ళు అరెస్ట్ చేయటం అనే దాంట్లో శుక్రవారం ఎందుకు వెళ్ళి బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా డ్రెస్ మార్చుకుంటారు. ఇది హడావిడి సాయంకాలం ఎట్లాగైనా జైల్లో పెట్టాలి, ఒక శుక్రవారం పెట్టేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా టైం. అందుకని కోర్టు ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు ఆర్డర్ సైన్ చేసి రావడానికి 6 దాటిపోతుంది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఆ జడ్జిమెంట్ వాళ్ళు రెడీ చేస్తారు, టైప్ చేసి పెడతారు. అది జడ్జి ఆ బెంచ్ మీద నుంచి కిందకి దిగి ఉంటాం, కానీ అట్లా సంతకం అప్పుడే జడ్జిమెంట్ ఇవ్వగానే అప్పుడే సంతకం పెట్టడం ఆయనకి రెడీ చేస్తారు వీళ్ళు చెప్పి జడ్జిమెంట్ టైప్ చేసి చేస్తారు. అది ఎప్పుడు ఈయన సంతకం పెట్టేది ఎప్పుడు బెంచ్ మీద దిగిరాడు. అంటే ఈ కేసు అయినాక మిగతా కేసు కూడా ఉంటాయంటే అయినాకంటే ఆ సంతకం పెట్టేప్పుడు 5 తర్వాత సంతకం పెడతారు. సంతకం పెడితే అది అప్పుడు అది టైప్ చేసి రెడీ చేసి వచ్చేటప్పుడు సాయంకాలం అయిపోతుంది. నైట్ ఆ జైలు నుంచి బయటికి పోతుంది. అలా ఈ టెక్నికల్ గా పాయింట్ ఆలోచించి పెట్టారు. అందుకని జడ్జి కూడా సూపరింటెండెంట్ ఆఫ్ జైలుకి రిలీజ్ హిమ్ టుడే ఇమీడియట్లీ అని సపరేట్ గా స్టేట్మెంట్ సపరేట్ కూడా చెప్పాడు ఆ జడ్జిమెంట్. సో ఇక్కడ ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దురాగతమైన భూయిష్టమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ హైడ్రా కానీ మూర్తి కానీ కానీ ఎక్కడా ఒక విచక్షణ, ఒక విజ్ఞత, ఒక ఇది లేదు. ఫెయిల్యూర్ ఇస్ పోలీస్ ఆఫ్ ఫెయిల్యూర్. పోలీస్ ఫెయిల్యూర్. అసలు ఈ పర్మిషన్ వద్దు ఇలాంటి ఇవ్వద్దు, ప్రివ్యూలు ఇవ్వద్దు, స్పెషల్ షోలు ఇవ్వద్దు అని అడిగాము, విజ్ఞప్తి చేసాం. ప్రభుత్వం పరిచయం పెట్టింది. అప్పుడు కోర్టులో కేసు వేయాల్సి వచ్చింది. కోర్టులో కేసు ఇస్తాం. సో ఇప్పుడు తీసేస్తాం అంటున్నారు. ఇప్పుడు తీసేస్తాం అనేది అంటే నిన్న అంతసేపు ఎందుకు జైల్లో ఉంచాల్సి వచ్చిందంటే ఆ జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా గారు వెరిఫై చేశాక ఆమె నుంచి పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే రిలీజ్ చేస్తామని చెప్పారు. నిన్న లీవ్ లో ఉన్నారని కూడా చెప్తున్నారు అధికారులు. అదే చెప్తాం, ప్రభుత్వం ఎట్లాగైనా కొంతసేపు అయినా జైల్లో ఉంచాలి. ఒక అంటే ఏంటి, వాళ్ళ తప్పును వాళ్ళు సమర్థించుకోవడానికి ఏదో చించేసాము మేము, చూడండి సెలబ్రిటీ అయినా సరే మేము అరెస్ట్ చేసాం అని ప్రజల్లో ఏదో చేసినట్టు క్రెడిబిలిటీ తీసుకోవడానికి దౌర్భాగ్యం పని తప్పితే వీళ్ళ తప్పు
వీళ్ళకి తప్పు. అసలు వాళ్ళు అడగలేదు చెప్పలేదు ఏంటంటే పోలీసుల బాధ్యత కాదంటే. ఒక చోట క్రౌడ్ ఎక్కువ దీనికి నిజానికి మించి జనాలు ఉన్నారంటే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ లుక్ ఇట్ సెంటర్ ఆఫ్ ది సిటీలో వాళ్ళు అన్ని అబద్ధాలే. వాళ్ళు అడగలేదు అంటే రిలీజ్ చేశారు. ఏంటి వీళ్ళని క్యాషువల్ గా తీస్తున్నారు, టేక్ ఇట్ ఈజీగా తీస్తున్నారు. పర్వాలేదు ఏమవుతుంది చూడాలి. ఈ రెస్పాన్సిబిలిటీ పోలీసు రెస్పాన్సిబిలిటీ. ఒక చోట 10 మంది గుమ్మి కూడా ఉన్నారు, ఇల్లు ఉందంటే మొదటి పోయేది. ఇవాళ పెట్రోలింగ్ పెట్రోలింగ్ వెహికల్ ఎందుకు ఇచ్చారు పోలీసులకి? ఎక్కడైనా ఏమైనా గుడి ఇస్తారంటే చూడటానికి కదా. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి థియేటర్ దగ్గర అంత హడావిడి ఉంది. ఏంటి హడావిడి? ఇంతమంది ఉన్నారు, రిలీజ్ తెలియదు. ఎవరైనా అడవిలో ఉన్నారా? సిటీలోనే ఉన్నారు కదా. సిటీలో జరుగుతుంది. విషయం తెలుసుకోవాలి. మీరు యూ షుడ్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ కుటుంబానికి, చనిపోయిన మృతురాలి కుటుంబానికి బాధ్యులు ఎవరు, అసలు కారకులు ఎవరు? మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ నిలవట్లేదు? పర్మిషన్ తీసుకోలేదు, డబ్బు కట్టలేదు పర్మిషన్ కి. వాట్ ఈస్ దిస్ ఆల్ దిస్ రాంగ్? ఈజ్ ఇట్ రీజనబుల్ లాజిక్ ఫ్రమ్ డిపార్ట్మెంట్? ఇక్కడ వాళ్ళు ఎవరికో తొత్తులుగా పనిచేస్తున్నారు. ఎవరిలో తృప్తి పరచడానికి పనిచేశారు. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వల్ల ఎవరి కళకో ఆనందం, ఎవరికో ఆనందం కోసం చేస్తున్నారనేది ఖచ్చితంగా వెనకాల ఒక పోస్టు, వెనకాల ఒక శక్తి మీద నడిపించిందని బాగా కనబడతారు. ఓకే. నీలం రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తం మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు చూసారు. అంటే కావాలనే సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలతో ముందుకు వెళ్తా ఉన్నారు, కావాలనే ఈగో కోసం ముందుకు వెళ్తున్నారంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు ప్యానల్ అందరికి నమస్తే. మనం అందరం ఆలోచించాల్సి ఏంటంటే, అందరూ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు. అందరికి రెగ్యులర్ ఏం జరిగింది, గత 10 సంవత్సరాలు ఏం జరిగింది అందరు తెలుసు. ఇది రాజకీయంగా కాబట్టి నేను రాజకీయంగా చెప్తాను. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఇంటికి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ దగ్గరికి ఎంత ఫ్రెండ్లీ మాట్లాడారు, కాఫీ తాగిపించారు, కాఫీ తాగి తీసుకుని వచ్చారు. అంటే దిస్ అ ఫ్రెండ్లీ పోలీస్. అది ఆ కోణం చూడకుండా మీరు ఇంటికి వెళ్ళారు, బెడ్రూమ్కి వెళ్ళారు, పట్టుకొచ్చిర్రా, గల్లబట్టుకురా, గుంజుకొచ్చిర్రా కాదండి. ప్రజాపాలన అంటే ప్రజల కోసం సామాన్యుడికి కావాల్సిన న్యాయం ఉంది అని నిరూపించడానికి చేసి తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి మీరు చెప్పినట్టయితే ఈజ్ సెలబ్రిటీ, ఈజ్ రోమింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా. చాలా హ్యాపీనెస్ లో ఉన్నారు అల్లు అర్జున్ గారు, తిరుగుతా ఉన్నారు. ఆ ప్రాసెస్ హైదరాబాద్కి వచ్చినప్పుడు అడిగారు తప్ప ఆయన ఏదో మన ఢిల్లీలో కలకత్తాలో పట్టుకొని రాలే. ఒకటి. తర్వాత ఇక్కడ చూసిన ఏంటంటే ఒక పర్సెప్షన్, అంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సెప్షన్ తో మాట్లాడుతుంది తప్ప సామాన్య మానవులు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడిన నమూనా చూసినట్టయితే రాజకీయ నాయకులైనా, ఇప్పుడు అనలిస్ట్ విజయ్ గారు అయినా ఎవరైనా ఆ రేవంత్ గారు చనిపోయినప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారండి? అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? లేదు కదా. అంటే ఈ రోజు న్యాయం అంటే చట్టం తన పని తనిపిస్తున్న రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారు అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యులు చేయడం ఎంతవరకు కరెక్ట్ రమేష్ గారు? చిట్టిబాబు గారు మీతో మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ కూడా తప్పేనండి. అల్లు అర్జున్ ఒక్కరు బాధ్యత చేయలే. సంజయ్ థియేటర్ ఓనర్ తో పాటు రేపు నిజంగా మీరు అన్నట్టు పోలీసుల విచారాల్లో పోలీసులు తప్పుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఒక్కరితో ఇది కాదు. అంటే దిస్ ఇస్ నాట్ ఏ కాంప్రమైజ్ గవర్నమెంట్, నాన్ కాంప్రమైజ్ గవర్నమెంట్. అంటే వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నట్టు ఏదో డ్యామేజ్ జరుగుతుంది. చాలా మంది మీరు వన్ సైడ్ చూస్తా ఉన్నారు, ఇంకోసారి అందరూ ఏమంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కామ్గా ఉండొచ్చు కదా, ఎందుకు చేశారు, వాళ్ళ డ్యామేజ్ కదా అంటా ఉన్నారు. అయినా సరే అంటే ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం ప్రజాపాలన సామాన్యుని కోసం న్యాయం జరుగుతున్న ఉద్దేశంలో చేశారు తప్ప దీనికి సీఎం గారు ప్లాన్ చేసి స్కెచ్ చేసి ఎవరు చెప్తే చేసేది ఉండదు. ఒకటి. దీని తర్వాత మీరు మాట్లాడుతున్నట్టు అల్లు అర్జున్ ఉన్నాడు, ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడండి? రెస్పాండెడ్ ఇమ్మీడియట్లీ. కానీ సంజయ్ థియేటర్ యజమాని రేణుక కూడా స్పందించారు. అంటే మేము బందోబస్తు కోరాం, పోలీసులే నెగ్లెక్ట్ చేశారని చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి సార్, మీరు ఒకటి ఆలోచించండి. ఇక్కడ ఉన్న నాయకులందరూ అంటే ఇప్పుడు బాజిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మీరు ఆలోచించండి. మనం ఏ మీటింగ్ పెట్టినా ఒక పర్మిషన్ అప్లై చేస్తాం. పర్మిషన్ అప్లై చేసినప్పుడు ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం. మీరు ప్రాక్టికల్ ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఏమంటారు, ఆ హీరోకి ఇచ్చారు, ఈ హీరోకి ఇవ్వలేరు అంటారు. మీరు ఆలోచించారు సార్. అంత ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత సింపుల్ పెరిగింది. అల్లు అర్జున్ ఉండేది ఎక్కడ, ఆయన వచ్చింది ఎక్కడికి? సంధ్యా థియేటర్ ఎంత చిన్న ప్లేస్ ఉంటుంది, కమర్షియల్ అది ఎంత చిన్నగా ఉంటుంది. మాస్క్ క్రౌడ్ కావాలి, ఈలలు వేయడానికి మాస్క్ క్రౌడ్ కావాలి.
కానీ వాళ్ళని మరి ఆ రోజు చనిపోయిన తర్వాత వీళ్ళెవరు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఫిలిం ఛాంబర్ నుంచి కానీ వీళ్ళు కానీ ఇంకొక రాజకీయ నాయకులు కానీ ఎవరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదే. ఇప్పుడు దీన్ని రాజకీయ కోణం చేస్తా ఉన్నారు. అంటే యాక్చువల్ చాలా సింపుల్ గా నడుస్తున్న ప్రాసెస్ ని పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ పాలిటిక్స్. సేమ్ టైం మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నా యుద్ధం చేసిరా అదని మాట్లాడండి. ఎందుకంటే మాట మాటకి మీరు అడిగింది మొదటి డే మొత్తం నిన్న మీరు గమనించినట్టయితే ఎన్నో మంచి పనులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. డే మొత్తం మీడియా అంతా ఎక్కడ బై చేసిందంటే స్పేస్ అంతా బై చేసింది, దీనిపై బై చేసింది. ఎందుకు అక్కడ ఆయన ఒక సినిమా హీరోని గురించి నేను రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన పెద్ద ఇచ్చాడా చాలా రాంగ్ మాట్లాడుతుంది. ఆయన ఎందుకు ఈయన ఇచ్చాడా ఈ రేవంత్ రెడ్డికి సమస్య జగన్మోహన్ గారు ఇప్పుడు సార్ మీరు వినండి, రేవంత్ రెడ్డి కాదండి ఆయన సినిమా హీరోని పట్టుకుని ఎంత సులకనగా మాట్లాడాడు ఆయన చిట్టిబాబు గారు రమేష్ గారు చిట్టిబాబు గారు కాళ్ళు పట్టుకుని సీఎం అయ్యాడు. జగన్మోహన్ గారు అంటే జగన్మోహన్ గారు ఇట్లా దీంట్లో మీ బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. ఎందుకంటే సందేశ్ జరిగిన ఘటనలు అప్పుడు మృతురాలకు సంబంధించి ఆమెకు మద్దతు నిలిచారు, ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించి ఈయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అసలు మీరు ఈ రెండు విషయాలలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు అనేది ఆరోపణ, ఏం చెప్తారు? సార్ మా సానుభూతి విక్టిమ్స్ పట్ల సానుభూతి ఉంది పార్టీకి. అదే విధంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీద మాకు క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మా నాయకుడు కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేసి నేనేమంటున్నా అంటే దీంట్లో రేవంత్ ఎట్లా సక్సెస్ అయినా అంటే ఆయన దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఒక మీటింగ్ లో ఆయన పేరు మర్చిపోయారు. సో దేశం అంతా కూడా ట్రోల్ అవుతుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈయనకు ఉన్నటువంటి ఏంటి మన పబ్లిసిటీ ఏదైతే ఉందో ఇట్లా డ్యామేజ్ అయింది కాబట్టి ఈయననే లోపట్టేస్తే దేశవ్యాప్తంగా సీఎం ఎవరో తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా కొంచెం సెన్సేషనల్ గా ఈ అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయింది, ఎందుకంటే ఢిల్లీలో కూడా ఆయన అడిగారు కాబట్టి. అదే అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఉందా లేదా అనేది పక్కన పెడదాం, ఆయన అత్యుత్సాహంతో పోయినరా ఏదో పక్కన పెడదాం. వారు కూడా ఫ్యామిలీ కూడా ఆలోచించాలి. చిన్న బాబుని పట్టుకొని రాత్రి 12ంటికి ప్రీమియర్ షోకి వెళ్ళడం అనేది అక్కడ రష్ ఉంటుందని తెలుసు, సంధ్య థియేటర్ లో రష్ ఉంటుందని తెలుసు, గొడవలు ప్రతి చాలా పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా అట్లనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు ఆయన ఉన్నటువంటి మానసిక స్థితిలో ఆయన కొంచెం ఎగ్జాక్ట్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే పెద్ద సినిమా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి కనబడాలని పోయి ఉంటారు. అండ్ ఆయన కారెక్కి మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారంటే నమస్తే పెట్టి పక్క జరగమని చెప్తున్నారు. ఆయన లోపల నుంచి జరగకపోతే అక్కడ ఉన్న పోలీసులు ఎవరు కూడా వాళ్ళ డ్యూటీ చేస్తలేరు కాబట్టి ఆయన తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఆయన పక్కకు జరగండి అని చెప్పే పరిస్థితి కనిపించింది. సో నేను ఏమంటున్నా అంటే ఆయన సరే అల్లు అర్జున్ గారు దేశ సరిహద్దు మీద ఫైట్ చేసి చనిపోయినరా, ఆయన దేశం కోసం పోరాటం చేసినా అని అడిగినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వారు గతంలో చేసినటువంటి కొన్ని కారణాలు మనం కళ్ళారా చూసిన టీవీల్లో ఆయన గాని ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గాని వారికి ఒక న్యాయము, మరి వీళ్ళకు ఒక న్యాయం. మరి ఇంత న్యాయంగా వ్యవహరించే రాజు మరి తను చేసినటువంటి తప్పుకి ఎందుకు సరెండర్ అవ్వడం లేదనేది నా ప్రశ్న. ఎందుకనంటే మీరు చూసారు కదా టీవీలలో అందరం చూసాం మనం, డబ్బుల సూట్ కేసుతో దొరికిండు. మరి అది మరి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ఒకవేళ మీ పార్టీ అధికారంలో ఉంటే ఇటువంటి ఘటన జరిగితే మీరు అసలు విడిచిపెడతారా? ఏదండి అంటే మీ పార్టీ అధికారంలో ఉండుంటే ఇటువంటి ఘటన జరుగుంటే అల్లు అర్జున్ ఇప్పుడు దాదాపు 4 కేసులు నమోదయ్యాయి. సార్ నిన్న మీరు హైకోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ చూసే ఉంటారు, టీవీలో వచ్చింది, చాలా మంది అంటే యూట్యూబ్ లో వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు, డిఫెండెంట్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు చూసిండ్రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కావాలని టైం వేస్ట్ చేయడానికి అక్కడ సబ్జెక్ట్ లేకుండా కూడా ఆ ప్రొసీడింగ్స్ ని ఊరికేనే డిలే చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఒక మీనింగ్ఫుల్ ఆర్గ్యుమెంట్ అనేది ఆయన చూపించలేకపోయాడు జడ్జి గారు ముందట. అంటే సౌమ్య మిశ్రా గారు లీవ్ లో ఉన్నారు, ఆమె ఆర్డర్ కాపీ మీద సంతకం పెట్టిన తర్వాత ఆమె వెరిఫై చేశాకే విడుదల చేస్తామని చెప్పారు. అంటే డీజీ సౌమ్య మిశ్రా గారు నిన్న లీవ్ లో ఉన్నారు, ఆమె ఆర్డర్ కాపీ మీద సంతకం పెట్టాకే ఆమె వెరిఫై చేశాకే విడుదల చేస్తామని చెప్పారు.
ఇవన్నీ సార్ రాజకీయంగా ఇవన్నీ కామన్. బేసిక్ గా ఏంటంటే అంటే స్క్రీన్ స్పేస్ దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, ఆయన సక్సెస్ అయినరు, ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఒకటి నిన్న ఒక సంఘటన న్యూస్ పేపర్స్ చాలా సెన్సేషనలైజ్ అయింది న్యూస్ లో. ఏంటంటే లగచర్ల బాధితుడు రైతు ఎవరైతే ఉండేనో ఆయనకు హార్ట్ అటాక్ వస్తే ఆయనని చేతిలో పెట్టి నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ నెగటివ్ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామా అంతా ఆడిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇదే కాదు ప్రతిసారి ఎక్కడైనా చేస్తున్నావు వీళ్ళు. రైట్ దిలీప్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే ముందు దీపక్ రెడ్డి గారు నమస్కారం అండి. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే ఇది ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక ఇచ్చాడంటారా, లేకపోతే ఇది ఒక వార్నింగ్ అంటారా? బేసిక్ గా చెప్పాలంటే ఇంతకుముందు ఒక నాయకుడు మాట్లాడుతూ ఈయన ఈ హీరోకి ఇస్తే ఇంకొక హీరోకి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కాదండి. అక్కడ డెన్సిటీ బట్టి మనం ఆలోచించాలి. ప్రభుత్వం వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. అంటే ఈ క్రౌడ్ ఇంత ఉంటదనేది తెలుసు. సపోజ్ టీవీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే థియేటర్ యజమాని ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ ఇచ్చుకుంటూనే ఉంటారు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో పోలీసు వాళ్ళకి తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎంతమంది వస్తున్నారు, ఒకవేళ ఇంతమంది రాగానే ఇంకా వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలి. అయితే ఇట్లాంటి ప్లేస్లలో ఎక్కడనో స్వామీజీల దగ్గర నడుస్తుంటది, పొలిటికల్ ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి. ఇలాంటి ఈవెంట్స్ దగ్గర అయినప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఎక్కడైనా స్టాంపేడ్ అయినప్పుడు వారిని మెయిన్ అతన్ని అరెస్ట్ చేసుడు అనేది ఒక వింతగానే కనిపిస్తుంది నాకైతే. అయితే ఇది ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తున్నది. దీన్ని పర్సనల్ ఇష్యూగా తీసుకొని చేసినట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఒక పొలిటికల్ గా కూడా పెట్టేదానికంటే ముందుగా అతన్ని ఒక సెలబ్రిటీని మనం లోపడేస్తే ఏమైతుంది, మనం ఏందో చూపించాలి అనే విధానం కంటే కూడా మీరు వేరే మానవతతో సక్సెస్ అయిండు, లేకపోతే మన ఇండస్ట్రీ మంచిగా రావాలి అట్లాంటి విధంగా ఆలోచిస్తే కొంచెం మంచిగా ఉంటుందని నాకు ఉద్దేశం ఉంది. మొదటిగా ఈయన చేసే ముందు కావాలంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే వైఫల్యం చెందినో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ప్రజలలో వేరే ఇది పోతుంది కదా, ప్రజలకు వేరే గవర్నమెంట్ వాళ్ళు ఆయన మీద తీసుకురు, ఇళ్ళ మీద తీసుకురు, యాజమాన్యం మీద తీసుకురు అంటే మంచిగా ఉంటుంది, అదొక మెసేజ్ పోతుంది. కానీ ఇక్కడ వీళ్ళని ఒక సెలబ్రిటీని లోపడేస్తే, లేకపోతే ఒక సెలబ్రిటీని కూలగొడితేనే అంతవరకే మనం పేరు మాగిపోతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందని నాకు ఉద్దేశం ఉంది. రైట్ దిలీప్ కుమార్ గారు ఏం చెప్తారు? అంటే దీని వెనుక ఫిలిం ఇండస్ట్రీ కంట్రోల్ పెట్టుకుంటున్నాడు అనేది ఒక ఆరోపణ ఉంది. అసలు ప్రభుత్వం విఫలమైంది, కావాలని రేవంత్ రెడ్డి గారు ఈగోకు వెళ్తున్నారని చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా. మొత్తం మీద ప్రభుత్వానికి విమర్శలు తప్ప అక్కడ కూడా ప్రశంసలు వెలువెట్టట్లేదు. ఏం చెప్తారు? మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేనేమంటున్నానంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక థియేటర్ లో జరిగేటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్, ఒక మహిళ చనిపోవడం కానీ, వాళ్ళ బాబుకి ఇంజురీస్ కావడం కానీ, లేదా ఇంతకుముందు రమేష్ గారు అన్నారు అన్నమాట, ఆయన ప్లాన్ చేసి ఈ సెలబ్రిటీని అరెస్ట్ చేస్తానండి. వేరే పని లేదా చీఫ్ మినిస్టర్ కి. అదే పద్ధతిలో ఆ రైతు పోలీసులు అరెస్ట్ చేస్తే బేడీలు వేస్తే సస్పెండ్ చేశాడు అక్కడ అధికారులు. రేపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వైఫల్యం ఉంటే వాళ్ళు అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒకసారి ఈ సంఘటన పైకి వచ్చినాక ఎందుకు జరిగింది, ఎవరు దీనికి బాధ్యులనేది డెఫినెట్లీ అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈయన సెలబ్రిటీ కాబట్టి ఇంకా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ సందర్భంలో పోలీసు వైఫల్యం ఉంటే నిజంగానే వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేసి వీడు బందోబస్తులో ఫెయిల్ అయితే సీరియస్ యాక్షన్ ఉంటుంది. లఘు చర్యలో కనుక సస్పెండ్ చేసినట్టు మళ్ళీ సస్పెండ్ అవుతారు వాళ్ళు. అంతేగాని చీఫ్ మినిస్టర్ వేరే పని లేనట్టు, ఈ సంఘటనలు ఆయన మానిటర్ చేస్తున్నట్టు, ఓ హీరోని అరెస్ట్ చేస్తే ఈయనకు దేశవ్యాప్త ఖ్యాతి వస్తున్నట్టు ఎట్లనే అది వాస్తవం. అసలు పిచ్చి పబ్లిసిటీ పిచ్చి ఎవరికండి? మీరు పెద్దవారండి, పిచ్చి పని మీరు పెద్దవారు, మీరంటే రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం చంద్రబాబు దగ్గర నిజమేనండి. మీరు మీ ఏజ్ కి నా ఏజ్ కి చీఫ్ మినిస్టర్ పట్టుకొని అదో పిచ్చి అది మాడచ్చు. ఆ మాటలు మీరు ఎట్లా ఎలక్టెడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ అండి అతను. రేపు
సార్, you can- ఒక్క నిమిషం. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. అసలు నా మాట చంద్రబాబు మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. డిబేట్ హెల్దీ ఉండాలంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుకోవాలా. చిట్టిబాబు గారు, ప్లీజ్, నేను మీకు మర్యాద ఇస్తున్నా. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు టైం తీసుకొని మాట్లాడండి. క్రిటిసైజ్ చేయండి. క్రికెట్ మ్యాచ్ చిట్టిబాబు గారు, మళ్ళీ మాట్లాడదు. చిట్టిబాబు గారు, నేను మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం మీరు ఆగాల. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీకు అభ్యంతరం ఉంటే క్రిటిసైజ్ చేయండి నన్ను. మీరు ఎట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా? చెప్పండి దిలీప్ కుమార్. ఏమంటున్నానంటే ఇది కరెక్ట్ కాదు. ఏ సీఎం కూడా ఆ పిచ్చి పనులు చేయడు. ఒకవేళ ఆయన గతంలో చేసిన చర్య అయితే మీరు కోర్టు చేస్తున్నారో, నోట్ల కట్టలో పట్టుబడి ఉంటే, ఈయన పట్టుబడి ఉంటే, చంద్రబాబు గారు పట్టుబడి ఉంటే రేపొద్దున జైలు పోతారండి. మన సిస్టమ్ లోపల 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రాసిక్యూషన్ జరిగిన తర్వాత ఎంతమంది లీడర్లు జైలు పోవడం చూడలే. లలూ ప్రసాద్ యాదవ్ పోలేదా? లేకపోతే 92 years కి సుఖరాం పోలేదా? పోతారు. అది నిజమే అని తెలితే. మన కళ్ళెదురుగా నిజామాబాద్ లో స్పీచ్ ఇచ్చే అక్బరుద్దీన్, ఇప్పుడు విజయ్ లైన్ లో అక్బరుద్దీన్ స్పీచ్ మనందరం విన్నాం కదా. 15 minutes సమయ దికాయంగా ఆపుకున్నాడు. ఆ పక్కకు ఏమొచ్చిందంటే జడ్జిమెంట్, సరైన ప్రాసిక్యూషన్ ఆధారాలు లభించలేదు కాబట్టి మేము రిలీజ్ చేస్తున్నాం వచ్చింది. ఇంకో పక్క మీడియా ప్లే చేస్తుంది ఆయన స్పీచ్ ని. మరి ఆధారాలు ప్రొడ్యూస్ చేయడం ఎవరి బాధ్యత? ఆ ప్రాసిక్యూషన్ ఎవరు? గవర్నమెంట్. అప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆయన రిలీజ్ అయిపోయాడు. ఒక్కొక్క సందర్భాల్లో అవి కూడా జరుగుతాయి. అందుకనే కదా వీళ్ళు పోయి కోర్టులో వేస్తారు. ఆ కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది, వీ కాంట్ ఇంటర్ఫియర్ అన్నది. అని సీఎం చెప్పింది, నువ్వు ఇందులో అసలు ఇంటర్ఫియర్ కావద్దు, సాక్షులు ఇంప్లైన్ చేయొద్దు, బట్ వీ కెనాట్ సింప్లీ ట్రాన్స్ఫర్ ద కేస్. ఈయన సీఎం కాబట్టి తీసుకుపోయి మధ్యప్రదేశ్ లో మేము వేయలేమన్నారు. వాళ్ళు చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ జడ్జ్మెంట్ ఇచ్చింది కోర్టు. మనం అప్రిషియేట్ చేయాలి. సో నేనేమంటారా, మనం తొందరపడి ఒక కంక్లూజన్ కు రాలేం. ఎస్, సెలబ్రిటీ అయినప్పుడు ఈ సెన్సేషన్ ఉంటుంది. సెలబ్రిటీలు అయినప్పుడు సెన్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పోయి ఒక కవితను అరెస్ట్ చేస్తే సెన్సేషన్, అది మీడియాకు 2 రోజులు చూపించింది. అదే ఒక ట్రాన్సిస్టర్ చోరీ చేస్తాడు వాడు, ఈ రోజు పోయి మీరు చూడండి, నేను PS2 హోమ్ మినిస్టర్ గా పనిచేశాను. ఒకసారి హోమ్ మినిస్టర్ తో పాటు చెంచల్ కూడా జైలుకు పోతే 500 మంది ట్రయల్ లేకుండా చిన్న అఫెన్సులు చేసిన వాడు, ఏది పాకెట్ కొట్టినోడు, ట్రాన్సిస్టర్ కొట్టినోడు, వాడి కోర్టుకే తీసుకోవడానికి ఎస్కార్ట్ లేదు, మేజిస్ట్రేట్ దగ్గర డేట్ లేదు, వాడి శిక్ష పడేది 4 రోజులు, వాడు 1 year నుంచి అందులో మగ్గుతున్నాడు. ఓ పెద్ద ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మేము తొందరగా అప్పీల్ చేయాల్సి వచ్చింది హైకోర్టుకి. వీళ్ళందరినీ తొందరగా డేట్లు ఇచ్చి వీళ్ళని రిలీజ్ చేయండి, లేదా వాడి శిక్ష కాలం కనుక పూర్తి అయితే వాడిని రిలీజ్ చేయండి అని. మీరెందుకు రేపొద్దున మీరు పోండి కెమెరాలు పట్టుకొని ప్రతి జైల్లో చూడండి అండర్ ట్రయల్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు. ఎందుకంటే కోర్టులో డేట్ దొరకదు, వాడికి ఎస్కార్ట్ ఉండదు. ఈ మధ్య కాలంలో మెజిస్ట్రేట్లు డైరెక్ట్ గా దాని ఏమంటారు, టీవీల ద్వారా దాని ఏమంటారు, దాన్ని డైరెక్ట్ గా విచారణ ప్రారంభించారు. ఇది త్వరితగతిన ముగించడానికి ఇట్లాంటి చిన్న కేసులు. అది ఎందుకు మనం హైలైట్ చేయం? మరి నాకు తెలిసి 5-6 వేల మంది మగ్గుతా ఉంటారు జైళ్లలో. వాడి శిక్ష వేస్తే వాడికి 2 నెలలు పడుతుంది. మరి ఎందుకు సెన్సేషన్ కాదంటే ఆయన అల్లు అర్జున్ కాదు, ఆయన కవిత కాదు, లేకపోతే ఇంకెవరో కాదు. నేను కాదనట్లేదు. అంటే ఇది మనం దాన్ని ఆపాదించలేం. ఒక సిస్టమ్ లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మనం చాలా జాగ్రత్త మాడాల్సి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గానీ నాకు కూడా బీజేపీ అంటే కోపం ఉండొచ్చు. బట్ ఆయన నేను పిచ్చోడు, లేకపోతే ఆయన తెలివి తక్కువతనం, అహంకారం, ఈ మాటలు మాట్లాడలేను. అట్లీస్ట్ నేనైతే మాట్లాడను. సో ఈ భాష కూడా మనం తగ్గించుకోవాలి. అది నాకు తెలిసి సీఎం అన్నాడు చట్టం ద్వారా పని తాను చేసుకుపోతుంది అన్నాడు. ఏమో మనకేం తెలుసు, ఆయనకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఏమన్నాడంటే ఎట్లా మీరు, ఇప్పుడు ఆయన ఒక హీరో, ఫేమస్ హీరో, మరి అంత మాత్రం చేత ఆయన హీరో అరెస్ట్ చేయకుండా సీఎం చెప్పాలి తేడా. సో దాన్ని కానివ్వండి. ఇప్పుడు మన గవర్నమెంట్ సర్వీస్ లో నేను వచ్చానండి, సస్పెన్షన్ చేస్తే చాలా అవమానం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారంటే వరకు తప్పులు ఇస్తారు. మరి కమెంట్ ఆన్ హీరో అంటున్నా, హీరో గురించి కమెంట్ ఏంటి? దిలీప్ కుమార్ గారు, కాకపోతే ఏం మాట్లాడు, పిచ్చి మాటలు ఏంటంటే అంటే అంతకంటే పిచ్చి మాటలు రాజకీయ నాయకులు రోజు చాలా మాట్లాడుతుంటారు. ఏ పాటల్లో ఫైట్ చేశాడు, ఏ పాటలో ఫైట్ చేశాడు, ఏం సాధించాడు? జీ ఛానల్లో ఒకళ్ళు విమర్శించుకోవడానికి మీరు ఏ పాటలో ఫైట్ చేశారు, నేనే పాటలో ఫైట్ చేశా. సోనియా గాంధీ డిగ్నిటీ సీఎం అయింది, కాళ్ళ దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ భారత దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. భారత కమిట్ చేసే మాట్లాడాయి మీరు అంటే అనలేము.
ఈయన ప్రజా సీఎం అయితే ఏమైనా మాట్లాడతాడా, ఎవరైనా కిందపడి మాట్లాడతాడా? మీరు మాట్లాడరా సార్? మీ దగ్గరికి వస్తాను రమేష్ గారు, మీ దగ్గరికి వస్తాను. మీరు మాట్లాడచ్చా? రైట్ రైట్ మీరు మాట్లాడచ్చా సార్? ఓకే ఓకే విజయ్ గారు, ఓకే దిలీప్ కుమార్ గారు, ఓకే చిట్టిబాబు గారు, మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. రమేష్ గారు మీ దగ్గరికి వస్తాను. మాట్లాడాలని మీరు చెప్పండి సార్, ఇంకా మా క్లాస్ వీక్ అండి. రైట్ రైట్ ఓకే ఓకే విజయ్ గారు, అంటే చెప్పండి. గతంలో యూపీలో జరిగినటువంటి హత్రాస్ తస్తంలో 121 మంది అప్పుడు తొక్కిసలాట్లో చనిపోయారు. అప్పుడు దానికి సంబంధించి బోలేబాబుని అరెస్ట్ చేశారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా 2017లో షారుఖ్ ఖాన్ కూడా వడోదరా స్టేషన్ లో ఫ్యాన్స్ కి గిఫ్ట్లు ఇసిరేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి కూడా మరణించాడు. అప్పుడు కూడా షారుఖ్ ఖాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? అదేనండి, ఆ రెండే కాదు, మన కళ్ళ ముందు తెలుగు రాష్ట్రమైన రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన శిష్యుడే అని చెప్పుకుంటున్నాడు కదా, ఆయన అనుచరుడే అని చెప్పుకుంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలు పోతే 21 మంది చచ్చిపోయారు. మరి చంద్రబాబు నాయుడిని కనీసం టచ్ చేయలేదండి, టచ్ చేయలే చంద్రబాబు నాయుడు విషయంలో. గవర్నమెంట్ ధైర్యమైన గవర్నమెంట్, భయపడదు, కాంప్రమైజ్ కాదు. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను దాన్ని ఏమనలేను, ఒక నిమిషం అండి. అది కరెక్టే అయితే నేను దాన్ని తప్పుపట్టట్లే. రమేష్ గారు ఆగండి. అదే మోహన్ బాబు ఎంకరేజ్ చేయండి. ఒక్క నిమిషం రమేష్ గారు, కాంట్రవర్సీ వద్దండి. రమేష్ గారు కాంట్రవర్సీ వద్దు, అవకాశం ఇవ్వండి. మీకు ఇస్తాను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. చెప్పండి విజయ్ గారు, చెప్పండి. రమేష్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ వర్షం చెప్పండి. మీరు సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేయలేని గవర్నమెంట్ ఉన్నది, కానీ ఇక్కడ సామాన్య మానవ న్యాయం జరగాలంటే ముందుకు వచ్చింది గవర్నమెంట్. అప్రిషియేట్ నువ్వు అవన్నీ ఇన్ని ఎక్స్పీరియన్స్ కళ్ళారా చూసిన ప్రభుత్వం. చిట్టిబాబు గారు విజయ్ గారు వర్షం విందాం. చిట్టిబాబు గారు ఒక నిమిషం. దాసోహమైన ప్రభుత్వం ఇది, ఢిల్లీ కాళ్ళు పట్టుకునే ప్రభుత్వం. చిట్టిబాబు గారు ఓకే, కాంట్రవర్సీ వద్దు చిట్టిబాబు గారు. ఓకే 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 విజయ్ గారు మీరు చెప్పండి. ఢిల్లీ దాసోహం, ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వం. చిట్టిబాబు గారు ఆగితే మిగతా వాళ్ళు రైట్ ఓకే మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అంత ఎక్స్పీరియన్స్ ఏది సల్మాన్ ఖాన్ ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంతమంది ఉన్నప్పుడు, ఇంత పెద్ద సినిమా విడుదలవుతున్నప్పుడు ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత, ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఎందుకు తీసుకోరండి? పోలీసులు అంతమంది ఎందుకు ఇవ్వరు? ఇన్ని సంఘటనలు రాజమండ్రి కాంచి మొదలు పెడితే మీరు షారుఖ్ ఖాన్ నాకు దేశమంతా చెప్పిర్రు తొక్కిసలాట జరిగిందని. మరి ఇంత జనం వస్తున్నారు, వాళ్ళు లెటర్ పెట్టిర్రు మా సినిమా రిలీజ్ ఉందని. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ బందోబస్తు శాంతి భద్రతలు ఎందుకు కాపాడరండి? మరి అదొకటి. చట్టం తన పని తాను చేసుకోబోతుందంటే మోహన్ బాబు విషయంలో ఎందుకు చేయట్లేదు? అదే విధంగా తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి పేర్లు రాసి చచ్చిపోయిండు, మరి అవి ఎందుకు చేయట్లేదు? ఆ చట్టం తన పని తాను ఎందుకు చేసుకోబోట్లేదు? ఇది వివక్షత కూడినటువంటి చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనుకోవాలా. ఒక ఈగోయిస్టిక్ పరిపాలన లాగానే కనిపిస్తుంది వీళ్ళ విషయం. లిటరల్ గా సూసైడ్ నోట్ లో వాళ్ళ పేర్లు రాసినటువంటి వ్యక్తులదేమో చట్టం తన పని తాను చేసుకోబోదు. ఇప్పుడున్న వ్యవస్థ ఎట్లుందంటే దేశంలో ప్రైమ్ మినిస్టర్ గాని, దేశంలో ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్, వీళ్ళకి తెలియకుండా ఏది జరగట్లేదండి. దేశంలో చీఫ్ మినిస్టర్, రాష్ట్రంలో ప్రతి అంశం ఇంటెలిజెన్స్ వాళ్ళు నిరంతరం అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలా చేయొద్దా మినిట్ టు మినిట్ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం ఆఫీస్ కి, సీఎం కు బ్రీఫ్ చేసిన తర్వాతనే జరుగుతుంది ఇంటర్నల్ గా, లేకపోతే జరిగే ముచ్చటే ఉండదు. ఇవన్నీ అది అందరికి తెలిసినటువంటిది. వెనకట్లా 70s లో 80s లో ఉన్న ప్రభుత్వాల్లో లేవు. అప్పుడు అంటే ఆఫీసర్స్ కానీ ఎవరైనా అట్లా చేసేవాళ్ళు. దేశంలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి ఏది తెలియకుండా దేశవ్యాప్తంగా ఏది జరగదు. రాష్ట్రాలలో చీఫ్ మినిస్టర్ ఏ ప్రభుత్వాలున్నా చీఫ్ మినిస్టర్ కు తెలియకుండా ఇట్లాంటి కేసు అసలు ఒక స్టెప్ కూడా ముందుకేయారు పోలీసు వాళ్ళు. ఆ స్థాయి అట్లా లేనటువంటి అంశం. లేకపోతే మోహన్ బాబుకు ఓ న్యాయము, తిరుపతి రెడ్డికి ఓ న్యాయము, అల్లు అర్జున్ కో న్యాయం ఉంటుందా? ఇదంతా ఏంటంటే వెనకట ఒక గ్రిప్ పెట్టుకోవాలి సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ స్థాయి చేస్తే మిగతా హీరోలు కావచ్చు, మిగతా నిర్మాతలు కావచ్చు, ఎవరైనా అరే అంత పెద్ద హీరోకే ఈ స్థాయి వచ్చింది, మనం కూడా పోయి ఏమైనా చేసుకోవాలి, ఏదైనా మాట్లాడుకోవాలి, సినిమా విడుదలకు ముందే అన్ని మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఆ టాక్టిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే వచ్చినటువంటి నేపథ్యం, ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది, ఏ రకంగా ఉన్నారు, సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది ఉంది రాజకీయ వ్యవస్థ.
ఆ రాజకీయ వ్యవస్థను ఆ రకంగా నడుపుకుంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలు పెద్ద సినిమా పెద్ద ఇదేందా 1000 కోట్ల వసూలు చేస్తున్నాయని ఆ పెద్ద మాట 1000 కోట్లు అనేసరికి ఒక్కొక్క ఆశలు పుడుతుంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. లేకపోతే చట్టం తన పని తాను చేసే ఎంత సింపుల్ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. నెక్స్ట్ మధ్యాహ్నం సాయంత్రం రిమాండ్ విధిస్తే లేకపోతే ఏం చేస్తారండి, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ వెంటనే దాన్ని వెంటనే అమలు చేయకపోవడం అనేది వైఫల్యంగా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఇజ్జతి దేశవ్యాప్తంగా తీసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. సెలబ్రిటీకి సీఎం పేరే గుర్తొస్తలేదంటే తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో అస్తిత్వం కోల్పోయి దరిద్రంగా తాళించినట్టుగా అనిపిస్తుంది. నిజంగా 2 కోట్లు పనిచేశారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా జైలుకి తీసుకెళ్లడం, జైలు నుంచి విడుదల చేయడంలో జరిగిన జాప్యాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడు కోర్టుల్లో కూడా వీడియో కాల్స్, వీడియో ప్రెజెంటేషన్ అపోజ్ గారు మాట్లాడుతున్నారు. చిట్టిబాబు ఒక నిమిషం మీరు కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు కింది కోర్టు రిమాండ్ విధిస్తే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని ఉత్తర్వులను అమలు చేయడంలో జరిగిన జాప్యాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కోర్టుల్లో వీడియో దీన్ని కూడా అనుమతిస్తున్నారు. అటువంటిది బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక రాత్రి అంతా జైల్లో ఉంచడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం, ఆక్షేపణీయం. అయితే ఇంకొకటి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల ఇది జరిగిందనేది ఆరోపణ అత్యంత హాస్యాస్పదం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సుకుమార్కి అల్లు అర్జున్కి ఉన్న అనుబంధం మనందరికీ తెలుసు. ఈరోజు పుష్ప 1, పుష్ప 2తో కంటే ముందు ఆర్యతో అల్లు అర్జున్కి స్టార్డమ్కి పునాది పడిన సినిమా ఆర్య. అప్పటి నుంచి సుకుమార్తో అనుబంధం ఉంది కదా. ఆయన పేరు కూడా సరిగ్గా చెప్పలేదు. అంటే ఎగ్జైట్మెంట్లో ఇప్పుడు ఉదాహరణగా అతని పేరు బండిరెడ్డి సుకుమార్ అయితే ఢిల్లీలో జరిగిన సక్సెస్ మీట్లో ఈ విజయం ఒకటి ప్రేక్షకులదని చెప్పి అన్నాడు. కృతజ్ఞత ప్రకటించేటప్పుడు ఇది బండి సుకుమార్దని చెప్పి అనడం అది కూడా చర్చనీయాంశమైంది. చాలా సినిమా వెబ్సైట్స్లో సుకుమార్ ఇంటి పేరు కూడా తెలియదు ఇప్పటి వరకు అల్లు అర్జున్కి ఏంటిది అని చెప్పి కూడా ఆ విధంగా కూడా విమర్శించారు. కాబట్టి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కాబట్టి ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని తన పేరు దేశవ్యాప్తంగా మారు మోగేలా చేయడం కోసం అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు అనేది. కాకపోతే ఒక రోజు జైల్లో ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఖచ్చితంగా దీనికి రాజకీయ కుట్రకోణం లేదంటారా? అంటే కుట్రకోణం ఉందో, సాంకేతికంగా దాన్ని అమలు చేయడానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైనాయా అన్నది మనం ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. కానీ వచ్చిన తర్వాత కూడా మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత కూడా జైల్లో ఉంచడం అనేది మనం ఎవరు సమర్థించలేం. అలా అని చెప్పి ఇలా పేరు మర్చిపోయాడు కాబట్టి తన పేరంతా మారుమోగేలా చేయడం కోసం అరెస్ట్ చేశారనడం కూడా మనం దాన్ని సమర్థించలేం. రమేష్ గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మన కన్క్లూజన్ ఏంటంటే ఈ కన్క్లూజన్ భాగంగా సీఎం గారు ఇప్పుడు యంగ్ అంటే మీరు అర్థం చేసుకోండి, 10 సంవత్సరాలు అంతా ఉన్న ప్రాసెస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అప్రిషియేట్ చేయాల్సింది చాలా పాజిటివ్ ఉన్నాయండి. ఇదే కేసులో మీరు చూసుకున్నట్టయితే మీరు చెప్తా ఉన్నారు ఎగ్జాంపుల్ మనం ఎన్నో చేసాం. పోలీసులు పర్ఫార్మెన్స్ విషయాలంటే డెఫినెట్లీ పోలీసులు తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు 100%. ఇది ఒక దగ్గర ఆగేది కాదు. ఒక డైరెక్ట్ మన మీద బెదిరించడానికో లేదా ఇంకోటి మాట్లాడడానికో మనం ఇంకో మాట్లాడడానికో డైరెక్ట్ వెళ్ళలే. ఒక 4 మెంబర్స్ అరెస్ట్ అయిన తర్వాత 5th ప్లేస్ 11వ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నాడండి. అల్లు అర్జున్ మొదటి వ్యక్తి కాదు. అల్లు అర్జున్ మొదటి ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చి అరెస్ట్ చేయలే. అల్లు అర్జున్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి సేమ్ టైం మీరు ఆలోచించండి, పోలీసులు మనకెంత సహకరిస్తారో మనం అంతే సహకరించాలి. ఆ కోఆపరేషన్ తోటి చేశారు. సేమ్ టైం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం గారు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఇది పోలీసులు తప్పున్నట్టయితే డెఫినెట్లీ అది ఎందుకు అవుతుందండి? ఆ ప్రాసెస్ ఎందుకు అవుతుంది? అపోజిషన్ ఎందుకు అవుతుంది? నో వన్ విల్ స్టాప్ ఇట్. మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు సీఎం గారు మాట్లాడినప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇదే ఒక మాజీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఉన్నట్టయితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం పోటీ చేసినామని. ఇది అట్లా వేయలే, చాలా సింపుల్ గా వెరీ క్యాజువల్ గా ఆయన పైన చేసుకుంటూ పోయింది అంతే. ఆయన దీనికి సపరేట్ ఈ విజయ్ గారు చెప్పారు పిలుచుకోవాలి సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఒక మీరే అన్నారు ముఖ్యమంత్రి నెట్వర్క్ ఉంటుందని. ముఖ్యమంత్రికి అవసరం అండి దీన్ని ఫాలో అప్ చేసి పిలుచుకోవడానికి? ఫోన్ చేసి పిలుస్తారా? మీరు భలే మాట్లాడతారు అంటే ఎంత సామాన్యంగా సింపుల్ పరిపాలన కాంప్లికేట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా ఎందుకు
ఇది చేసిన వాళ్ళు చేయలేరా? ఆ పని ఎందుకు పోలేండి రేవంత్ గారింటికి? ఎందుకు పోలే రేవంత్ గారింటికి? వాళ్ళు చెప్పాలా? వాళ్ళందరూ ఎందుకు పోలే? సభలు పెట్టుకున్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోలే. మరి కౌశిక్ రెడ్డి పేరే మర్చిపోయిన ఆయన ఇంటికి ఎందుకు పోతారండి? పేరే విజయ్ గారు చెప్పినట్టు మాడుతున్నా కేటీఆర్ ఓకే దీపక్ రెడ్డి గారు సార్ నేను చెప్పేది ఏంటంటే పేర్లు మర్చిపోయిందని చెప్పి అన్ని నేను అనుకోను. ఎందుకంటే సీఎం గారు నిజంగా కూడా అన్న చెప్పినట్టు, దిలీప్ భాయ్ చెప్పినట్టు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు వీటి గురించి ఎక్కువ పట్టించుకుంటారు అనేది కూడా నేను అనుకోను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అచ్చుచానికి ఈ విధంగా మా వాళ్ళతో చేస్తే ఎట్లుంటదని కూడా చూపించడానికి ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ 100% పోలీస్ ఫెయిలియర్ అని అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇది లాస్ట్ టైం అంత హిట్ అయింది. ఇప్పుడు ఎంతమంది వస్తారనేది వాళ్ళకి తెలియదా అండి? ఎట్లా వస్తారనేది తెలియదా? పాప మా కుటుంబానికి మేము డెఫినెట్లీ వీఆర్ వెరీ 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 ఫీలింగ్ వెరీ సారీ. కానీ అక్కడ వాళ్ళు చిన్నపిల్లలతో వచ్చారు. పోలీసు వాళ్ళకి తెలిసి ఇలాంటి మహిళలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, అన్ని విధాల వాళ్ళు వస్తారు అని చెప్పేసి ప్రభుత్వం ఒక మెయిన్ వైఫల్యం అనేది నేను ఇక్కడ చెప్తా. అంతేగాని దీంట్లో సీఎం గారు పర్సనల్ గా వచ్చిండ్రు, ఇవన్నీ వచ్చిండ్రు అనేది మేమే అట్లాంటి వాటిని పోదలుచుకోలేదు. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి సినిమాని మనము ప్రభుత్వం అయినా సరే, సీఎం గారైనా సరే, వేరే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ లెవెల్ గా ఆలోచించి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నది కాబట్టి కొంచెం బందోబస్తు అయినా సరే, అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అయినా సరే ఆ విధంగా ఉంటుంటే మంచిగా ఉంటుంది. డెఫినెట్లీ ఒక యాక్టర్ పేర్లు మర్చిపోవడం అనేది నేను క్లియర్ గా చెప్తున్నా అండి. నేను అదే రోజు ఫిలిం రిలీజ్ అయిన రోజే నేను డిన్నర్ కి కలిశాను యాక్టర్ గారిని, హీరో గారిని. ఆయన రావడమే నేను ఒకప్పుడు బాగా కలిసిన వాళ్ళమే. రావడంలో హాయ్ వంశీ అని ఇట్లా వచ్చి కలిసిండు. అంటే నా పేరు దీపక్. అంటే నేను ఫీల్ అయ్యేమని అంటామా? అంటే ఆ ఉత్సాహంలో దాంట్లో ఏదో అవుతూ ఉంటాయండి. దానికి మనము సీఎం గారు అట్లా పర్సనల్ గా తీసుకున్నాను నేనైతే అనుకోను. కానీ ఉన్నటువంటి ఆయన ఇంప్రెస్ చేస్తానికి ఉంటారు కదా పక్కన పెట్టి, వాళ్ళకి ఇట్లా ఏమన్నా తీసుకున్నా 100% దీన్ని నేను ఇట్లా దీన్ని కాదు అని అంటలేను. కానీ దిలీప్ అన్నకు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా సరే ప్రభుత్వము అక్కడ పోలీస్ యంత్రాంగము వీళ్ళందరూ కూడా ఫస్టే పసిగట్టి దీన్ని ఒక పర్సనల్ గా తీసుకొని, ఎందుకంటే ఒక చిన్న హీరో రిలీజ్ అయినప్పుడు టిఆర్ఎస్ నాయకుడు చెప్తున్నారు, చిన్న హీరో రిలీజ్ అయినా పెద్ద హీరో రిలీజ్ అయినా మీ అందరం కూడా వచ్చి మాట్లాడాలన్నా, వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా అంటే డెఫినెట్లీ దీని డెన్సిటీ ఆలోచించాలి మీరు. అప్పుడే ఇలాంటివి అన్ని తగ్గుతాయి. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసినప్పుడు జనాలు చనిపోయినరు, అక్కడ స్వామీజీ చేసినప్పుడు అక్కడ జనాలు చనిపోయారు. అట్లా అంత మాత్రాన పై వాళ్ళని అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే కింద ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఉండొచ్చు, అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళు మెయిన్ గా దీన్ని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. రైట్ దిలీప్ కుమార్ గారు, మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటే ఒప్పుకుంటారా? ఈ దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అంటే ఒప్పుకుంటారా? ఒకటండి, ఇప్పుడు డైవర్ట్ చేయాల్సిన అవసరం సీఎం ఉందని అనుకోను. ఎందుకంటే ఏ విషయం దాగేది కాదు. ప్రజల విషయంలో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేస్తున్నాం, ఏ హామీలు ఇంప్లిమెంట్ అయినాయి, ఏవి కాలేదు, ఎందువల్ల కాలేదు, ఫైనాన్షియల్ స్టేటస్ అది గవర్నమెంట్ ఏంటి, ఒక శ్వేతపత్రమే విడుదల చేశారు. సో ప్రతి దానికి టైం పడుతుంది. ఒకటి, గవర్నమెంట్ అనేది ఒక వ్యాస్ట్ మెషినరీ అండి. దాంట్లో ఒక 1000 విభాగాలు ఉంటాయి. ప్రతిరోజు అడ్మినిస్ట్రేషన్ డే టు డే ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ నడుస్తుంటది, హాస్పిటల్ నడుస్తుంటాయి, అన్ని జరుగుతూ అక్కడక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సెన్సేషన్ అయినప్పుడు మాత్రమే. నాగార్జున గారి విషయంలో కొండా సురేఖ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒక్క నిమిషం, ఇట్లాంటివి ఒకటే దృష్టిలో పెట్టుకొని మీడియాకు సెన్సేషన్ అయిన విషయాల వల్ల మీలోని డైవర్షన్ పాలిటిక్స్, గవర్నమెంట్ ఏం ఫంక్షన్ చేయట్లేదు, చాలా తప్పు. ట్రైన్ దిలీప్ గారు, అంటే నాగార్జున విషయంలో, నాగార్జున కుటుంబం విషయంలో కొండా సురేఖ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు మీరు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా? ఏ కోర్టుకే ఒకళ్ళ మీద కోర్టు పిటిషన్ వేసుకుని విచారణ జరుగుతుంది వ్యాఖ్యల మీద. అది ఆగిందా? మీరు నేను డిసైడ్ చేస్తారు, రేపు మేజిస్ట్రేట్ డిసైడ్ చేస్తాడు. రాజనీతి తప్ప, కొండా సురేఖ తప్ప. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఆయన మంత్రి పదవి తీయాలన్నా? తీస్తే రేపు పొద్దున మహిళ, బీసీ అన్యాయం జరిగిందని వాడు 100 సంఘాలు బయట దగ్గర వచ్చి ధర్నాలు చేస్తాయి. సో మనం వీ కాంట్ జస్ట్ లైక్ దట్ ఒక ఇన్సిడెంట్ కాగానే ఏం చేయలేమని నేను ఏంటంటే, ఇది జస్ట్ లైక్ దట్. ఇంతకుముందు దీపక్ అన్నట్టు ఎక్కడో ఢిల్లీలో ఉన్న సీఎం ఇక్కడ ఈ థియేటర్ లో జరిగే తొక్కిసలాట గురించి ఎట్లా ఐడియా ఉంటుంది? జరిగిన తర్వాత ఆయన డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అరే ఇంద్రబాబు ఇట్లాంటి హీరోని ఎందుకు అరెస్ట్ చేస్తాడు కనుక్కున్న తర్వాతనే ఆయన ఆ మాటలు అని ఉండొచ్చు.
ఏంటంటే ఇప్పుడు ఇది వీ కాంట్ అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు చీఫ్ మినిస్టర్. అడ్మినిస్ట్రేషన్ డే టు డే జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇట్లాంటివి ఇప్పుడు లగేచర్లో ఉంది, రైతుకు బీడీలు వేశారు, వెంటనే సస్పెండ్ చేశారు అధికారులందరినీ. అక్కడ ఆయన ఎక్స్పెక్ట్ చేయడు కదా, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒకరిని రైతులు ఇట్లా పట్టుకుపోతారండి. దాని మీద ప్రతిపక్షాలను పిలుచుకోబడ్డాయి. మరి రియాక్షన్ ఉంది అక్కడ. చాలా మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇంతమంది మిత్రుడు అన్నట్టు అది 6 మందినో 10 మందినో అరెస్ట్ చేసినాక అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ముందుగా ఆయన పట్టుకొని పోలేదు. సో ఇవన్నీ మనం దాన్ని జస్ట్ లైక్ దట్ ఇది గవర్నమెంట్ డైవర్షన్ పాలిటిక్స్ కింద ఇట్లాంటి టేకప్ చేసింది. ఇక ప్రభుత్వం అంతా వేరే పని లేదు, ఇదే పని అని అనలేదు. రైట్ 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 రమేష్ గారు, చివరిగా మీరు ఏం చెప్తారు? కంక్లూడ్ ఇవ్వరా? చివరి చెప్పేది ఏంటంటే ఈ మా టైటిల్ ప్రజాపాలన. ప్రజల కోసం ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రమైజ్ అయ్యో లేక పెద్దోళ్ళు ఉన్నారని ఒక రకంగా, చిన్నోళ్ళు ఒక రకంగా ఉండదు. ఇంకా అందరూ చెప్తున్నట్టు మోహన్ బాబు గారి గురించి కూడా చెప్తున్నట్టు ఏంటంటే ఫస్ట్ మోహన్ బాబు స్పందించిందే మా ప్రభుత్వం అండి. పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు మినిస్టర్ హోదాలో ఉండి చెప్పారు, ఏమని చట్టం తలపంతం చేస్తుంది, న్యాయం చేస్తామని చెప్పారు. అదే రకంగా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు మోహన్ బాబు గారి కోసం, సర్చ్ వారెంట్ లో ఉన్నారు. అది గుర్తించాలి. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. రైట్. జగన్మోహన్ గారు, మీరు కంక్లూడ్ ఇవ్వరా? సార్ ఏమంటున్నా అంటే సార్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దాని మీద ఐ వాంట్ యాడ్ అ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు సార్ దిలీప్ కుమార్ గారు ఇందాక మాట్లాడింది, గవర్నమెంట్ అనేది చాలా వాస్ట్ మిషనరీ అని. ఈ వాస్ట్ మిషనరీకి సపోర్ట్ చేయడానికి ఆయనకు అన్నదమ్ములు బాగా మంచి బలగం ఉంది. కొండలరెడ్డి గారు అన్అఫీషియల్ గా మీటింగ్స్ అటెండ్ అవుతారు కామారెడ్డిలో. నిజామాబాద్ లో ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అఫీషియల్ రివ్యూలో కూర్చుంటున్నారు. మొన్ననే రాకేష్ రెడ్డి గారు కూడా దాని ఇష్యూ ఇక్కడ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే పూర్తి పగ్గాలు ఇచ్చి ఈ రకంగా ప్రజాపాలన అనేది నడిపిస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ ఇందాక దీపక్ అన్న చెప్పారు, అది అంటే ఏది లేదా ఆయన పేరు మర్చిపోయినందుకు కాదు కావచ్చు. ఖచ్చితంగా పేరు మర్చిపోయినందుకు ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్ అని ఒక ఆప్షన్ ఉంది సార్. ఒక ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ తోటి కొలాబరేట్ అయితే మనకు కూడా రీచ్ వస్తుందండి. సో అల్లు అర్జున్ గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి దేశవ్యాప్తంగా పబ్లిసిటీ ఒకటి అయ్యింది. ఇంకొకటి ఏంటంటే నేను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసే విజ్ఞప్తి ఒకటే ఏంటంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఇందాక మాట్లాడిన వాళ్ళలో రేవతి కుటుంబంతో సహా సినిమాకి రావడాన్ని తప్పుపట్టారు. అంటే ఎటువంటి తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఆవిడ చిన్నపిల్లలను తీసుకుని భర్తను తీసుకుని సినిమాకి రావడం అన్ని తప్పుపట్టినట్టు నాకు అనిపించింది. అది ఖచ్చితంగా సమర్థనీయం కాదు. ఇంకొకటి, ఇది పోలీసు వైఫల్యం అంటే కొంచెం ఏమైనా మనం సమర్థించవచ్చేమో, కానీ ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే అది కూడా దాన్ని మనం చాలా పెద్ద మాట, ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది. ఎందుకంటే ఈ సినిమా అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, అన్ని మల్టీప్లెక్స్ల్లో, అన్ని సింగిల్ స్క్రీన్స్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. అన్ని థియేటర్ల దగ్గర అన్ని చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం అన్నది జరిగే విషయమేనా? కాబట్టి ఆ కోణంలో కూడా మనం చూడాలి. అంటే ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏదైతే అరెస్ట్ ఉందో అరెస్ట్ విషయంలో అధికారులు ఏదైనా అత్యుత్సాహం చూపిస్తే దాన్ని మనం ఖండించాలి. మధ్యంతర బెయిల్ ఏదైతే జారీ అయిన తర్వాత కూడా ఒక రాత్రి అంతా కూడా జైల్లో ఉంచారో దాన్ని కూడా మనం తప్పు పట్టాలి. రైట్. థ్యాంక్ యూ అప్పాజీ గారు, థ్యాంక్ యూ నర్రా విజయ్ గారు, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నీలం రమేష్ గారు, థ్యాంక్ యూ దిలీప్ కుమార్, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా. आपके मुद्दे, आपकी बात, आपका विश्लेषण अब नए अंदाज में, क्योंकि डीएनए नहीं बदलता. శ్రద్ధగా వింటే ఆనందాలు వినిపిస్తాయి. పిఎన్బి ప్రెషర్ కుక్కర్ ISI సర్టిఫైడ్. ఇది కేవలం బేస్ మాత్రమే ట్రైప్లై కాదు, కుక్కర్ మొత్తం ట్రైప్లై అంటే 3 లేయర్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఉంటుంది. అందువలన పాత్ర అంతా సమానంగా వేడెక్కుతుంది. తద్వారా మీ వంట అవుతుంది.